2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సార్, మనము గోల్డ్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుకుంటే, సిల్వర్ కూడా అదే మూవ్‌మెంట్‌ని కంటిన్యూ అయ్యి సిల్వర్ ధర కూడా పెరిగిపోయింది అని చెప్పొచ్చు. ఎలా ఉండబోతుంది నెక్స్ట్? సిల్వర్ పెరుగుతుందా? తగ్గుతుందా? యాక్చువల్‌గా చెప్పాలి అంటే సిల్వర్‌లో చాలా పెద్ద కథ జరిగిందండి. ఈ విషయం మనము గోల్డ్ వీడియోలో గూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీకెండ్ అనాలిసిస్ సరిగ్గా 5 రోజుల తర్వాత 6థ్ డే మనము వీక్‌లో అనాలిసిస్ చేస్తాం కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది. గత వారంతో పోల్చుకుంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోయే అవకాశాలు అనేది ఒక ఇండికేషన్ వస్తుంది మీకు. ఎందుకంటే అందరూ ఏంటంటే అండి డైలీ లైఫ్‌లో, డే టు డే లైఫ్‌లో చాలా బిజీగా ఉంటారు. సో వారంలో ఏం జరిగింది, 10 రోజుల్లో ఏం జరిగింది, ఇవన్నీ గూడా మనం ఎక్కడ చేసుకుంటూ కూర్చుందాం, సోమవారం చూసుకుందాంలే అనేసి హోంవర్క్ కరెక్ట్‌గా చేయకుండా మండే రాగానే అందరూ లాస్ పాలవుతున్నారు. ఎందుకంటే ఈ 2 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే గత వారంలో జరిగింది సగం గుర్తుంటుంది, సగం గుర్తుండదు. కానీ మన వీడియో ఏం చేస్తుందంటే మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మర్చిపోయినా గానీ మండే పొద్దున ఒక్కసారి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి మన వీడియో కూడా చూసుకున్నారనుకోండి రివిజన్ లాగా. అంటే సాటర్‌డే, సండే ఎలాగో ఒకసారి చూస్తారండి. ఏదో బిజీలో ఉండి సగం గుర్తుండదు, సగం మర్చిపోతారు. కానీ మండే రోజున ఒక్క లాస్ట్ రివిజన్ మీరు చేసుకున్నారనుకోండి, ఈ వీడియోని మీరు మళ్ళీ చూసుకొని సిల్వర్ కథేంటో, దాని అంతేంటో మీరు తేల్చేస్తారు. సో ఈజీగా యూ కెన్ డామినేట్ అన్నమాట. మార్కెట్‌లో ఫాల్ జరిగిన తర్వాత ఎక్కడ బై చేసుకోవాలి, రైజ్ అయిన తర్వాత ఎక్కడ అమ్ముకోవాలి అన్న విషయం కోసము, ఆ క్లారిటీ కోసమే మనం ప్రతి వారం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ స్పెషల్ వీకెండ్ అనాలిసిస్ వీడియో అందరికి మొత్తం వారం హెల్ప్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ నేనైతే చెప్తానో మీరు సాటర్‌డే, సండే ఒక్కసారి చూడకుండా మండే ఇంకొకసారి చూస్తున్నారు కాబట్టి వారమంతా కూడా మీరు మండే టు ఫ్రైడే వరకు ప్రతి రోజున మార్నింగు ఈ వారానికి సరిపడే వీకెండ్ అనాలిసిస్ మీరు చూసుకుంటే మీకు మొత్తం వచ్చే వారంలో ఎలా ఉండబోతుందన్న మార్కెట్‌లో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక్క వీడియో 10 లేదా 5 నిమిషాలు కూడా మీరు స్పెండ్ చేసినా గాని, ఒక 5 రోజులు కంటిన్యూయస్‌గా అదే వీడియో చూసినా గాని, మీకు అలాంటి డబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటుంది. ప్రాఫిటబుల్ అవుతారు. మీరు కరెక్ట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్‌లో ఉంటారు. సిల్వర్ పెరుగుతుందన్న విషయము మీకు వీకెండ్ అనాలిసిస్‌లో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి, ఈ రోజున గత వారం ఏం జరిగింది? రాబోయే వారంలో ఎలా ఉండబోతుంది ఈ గత వారం ఎఫెక్ట్ అన్న విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా ముఖ్యంగా ఏంటంటే మనం గోల్డ్ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నామండి. జ్యువెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అది గోల్డ్ జ్యువెల్లరీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఆర్ సిల్వర్ జ్యువెల్లరీ కూడా ఈ మధ్య ఎక్స్‌క్లూజివ్‌గా మనం చూస్తున్నాము. సిల్వర్ జ్యువెల్లరీ కోసం కూడా షోరూమ్స్ వస్తున్నాయి సెపరేట్‌గా. సో ఇట్ హాస్ కాట్ అప్ లైక్ అ బిగ్ ట్రెండ్ అన్నమాట. మంచి మంచి జ్యువెల్లరీస్ వస్తున్నాయి. దానిపైన గోల్డ్ ప్లేటింగ్ ఉన్నా ఉండకున్నా సిల్వర్ జ్యువెల్లరీ కోసం మాత్రం పీపుల్ ఆర్ లైక్ ఎగబడి మరి కొంటున్నారు. బికాస్ ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం తగ్గుతుంది మీకు వెన్ కంపేర్డ్ టు గోల్డ్ జ్యువెల్లరీ. సో కాబట్టి సిల్వర్ జ్యువెల్లరీకి అండ్ సిల్వర్ కన్జంప్షన్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్‌కి స్కోప్ బాగా పెరిగింది శిరీష. సో కాబట్టి జరిగిందేంటంటే గత వారంలో బుధవారం రోజున సాయంత్రము దాదాపు 6-7 మధ్యలో రూ. 2,41,755 వరకు పెరిగిందండి సిల్వర్. అక్కడి నుంచి సిల్వర్ మీకు నిన్న సాయంత్రం చూసుకుంటే 2,32,000 చేంజ్ వరకు వచ్చిందండి. మరి జరిగింది ఏంటి తెలుసా? దాని తర్వాత రూ. 9,000 పడిపోయిన తర్వాత 2,32,500, 800 దాకా పడిపోయిన తర్వాత నిన్నటికి నిన్ననే సాయంత్రము దాదాపు సిల్వర్ మీకు రూ. 6,000 పెరిగింది వితిన్ 1 అవర్‌లో. సో నిన్న సాయంత్రం విషయం చెప్తున్నాను. సో 2,32,000 చేంజ్ నుంచి చూసుకుంటే 2,38,750 వరకు వెళ్ళింది. ఈ 750 అన్న ఫిగర్ చాలా ఫేవరెట్ ఫిగర్ ఉన్నట్టుంది సిల్వర్ కోసము. సో 750, 875 ఇలాంటి ఫిగర్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి సిల్వర్. ఎలక్ట్రానిక్ గురించి మాట్లాడుతున్నాను. సో నిన్న బాగా పెరిగిన తర్వాత ఇండికేషన్ ఏమిచ్చిందంటే మండే రోజున ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే హ్యూజ్ గా గ్యాప్ అప్ కాబోతుంది. చాలా పెద్దగా పెరగబోతుంది సిల్వర్ మండే రోజున అని చెప్తున్నారు. అండ్ క్రూడ్ ఆయిల్ కుప్పకూలబోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో క్రూడ్ ఆయిల్ కుప్పకూలుతుందంటే దాని అర్థం ఏంటండి? అది షేర్ మార్కెట్ కి చాలా మంచిది. గోల్డ్ కి ఇంకా మంచిది. సిల్వర్ అయితే అసలు రేసు గుర్రంలా పరిగెడుతుంది మండే రోజున. సో అని చెప్పేసి ఇది వాళ్ళ కైండ్ ఆఫ్ అనాలిసిస్. నౌ ఇప్పుడు మీ అందరికీ ఒక నిజం చూపెట్టబోతున్నాను. మనం గోల్డ్ లో ఫియర్ అండ్ గ్రీడ్ గురించి మనం ఇండెక్స్ గురించి మాట్లాడతామండి. అంటే గోల్డ్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు, ఫియర్ ఎంతగా పెరిగింది,
అవకాశవాదులు ఎంతగా పెరిగారో, ఆశ అనేది ఎంత పెరిగింది, అది దురాశ రూపంలో ఉందా అన్న విషయం మనకు గ్రీడ్ అండ్ ఫియర్ లో తెలుస్తుంది. కాబట్టి సిల్వర్ కోసం కూడా ఒక గ్రీడ్ అండ్ ఫియర్ ఇండెక్స్ అనేది ఉంటుంది. అది కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ రెండో విషయం ఏంటంటే, స్పాట్ మార్కెట్ లో గత 10 రోజులు సిల్వర్ ఏం చేసింది, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ అన్న ఐడియా కూడా మనందరికి వస్తుంది. జస్ట్ టేక్ అ లుక్. సో ఇక్కడ చూసుకుంటే మనందరికి సిల్వర్ లాస్ట్ వీక్ లో ఎగ్జాక్ట్లీ ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ మనకు కావాలి అంటే, ఇక్కడ మీరు చూడండి 6వ తేదీ నుంచి చూసుకుంటే 15వ తేదీ అంటే ఇవాల్టి వరకు ఈ 10 రోజులలో మీకు మార్కెట్ చూసుకుంటే శిరీష, మొత్తము కేజీ సిల్వర్ ఓన్లీ 2 రోజులు మాత్రమే పెరిగినట్టు చూపిస్తుంది స్పాట్ మార్కెట్ లో. అంటే ఒక రోజు 5,000 రూపాయలు పెరిగింది, ఇంకో రోజు 10,000 రూపాయలు పెరిగింది. అండ్ నిన్నటి ధర చూసుకుంటే సేమ్ అదే నో చేంజ్ అన్నమాట. సో నిన్న ఏదైతే ధరలో ఉండిందో ఇవాళ కూడా అదే ధర ఉంది, దాదాపు 2,50,000 రూపాయలు. సో మిగతా రోజులన్నీ కూడా రేర్ ఫెనామినా. ఈ మధ్య రేర్ కాదండి, ఇప్పుడు కామన్ ఫెనామినా అయిపోయింది. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది శిరీష. అంటే ఎప్పుడో వారంలో 10 రోజుల్లో 15 రోజుల్లో ఒక్కసారి సున్నా అనేది కనపడేది ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటంటే మీకు సున్నాలు కనీసము గత వారంలో చూసుకుంటే 7 రోజులు శూన్యం అండి. అంటే సిల్వర్ ధరలు స్పాట్ మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళలేదు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే స్పాట్ మార్కెట్ లో సిల్వర్, ఫిజికల్ సిల్వర్ ఇటక ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకో కారణం ఉంది ఎందుకు చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఇరుక్కొని ఉన్నారు. కనీసం 10 కేజీల నుంచి 100 కేజీల వరకు కొనుక్కొనున్నారు. కాబట్టి ఇంకెంత తెచ్చి కొంటారు నాకు చెప్పండి. సో నా దిస్ ఇస్ నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రాలండి, అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. నా మరి ఎలక్ట్రానిక్ సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే, చూడండి మీరు ఫిజికల్ సిల్వర్ కొనడానికి 2.5 లక్షల రూపాయలు కేజీకి పెట్టాలి కదా. ఇక్కడ మీరు 40,000 నుంచి 50,000 పెడితే చాలండి మీకు కేజీ సిల్వర్ వస్తుంది. అంటే 2.5 లక్షలు మీరు పెడితే మీకు 5 కేజీల సిల్వర్ మీకు వస్తుంది. సో కాబట్టి అక్కడ పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. సో మంచిగా పడిపోయిన తర్వాత ఒక 10,000 5,000 పడిన తర్వాత ఒక కేజీ కొనలేరా? చాలా మంది ఉన్నారు అలా కొనేవాళ్ళు. కొన్ని వందల వేల లక్షల మంది ఉన్నారండి ఆన్లైన్ లో కొనేవాళ్ళు. సో వీళ్ళందరి వల్ల అక్కడ మీకు మూవ్మెంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది శిరీష. సో నౌ వెరీ ఇంపార్టెంట్లీ సిల్వర్ మూమెంటం లో మనం చూసుకుందాము గ్రీడ్ ఇండెక్స్. సో గ్రీడ్ ఇండెక్స్ మనం ముఖ్యంగా చూసుకుంటే శిరీష, గోల్డ్ లో గ్రీడ్ అండ్ ఫియర్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుందో నేను గోల్డ్ వీడియోలో చెప్పాను కదా. సో సిల్వర్ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అది చాలా ముఖ్యమైన పాయింట్ అంది అక్కడ చూడండి. ఎందుకంటే గోల్డ్ కంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆన్లైన్ లో, డాలర్ లో, రూపీస్ లో ఎలక్ట్రానిక్ సిల్వర్ కొనడానికి 65 పాయింట్ల వరకు ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే గ్రీడ్ లోకి వచ్చేసింది. చూడండి ఇక్కడ గ్రీడ్ అని చూపిస్తున్నాడు. గ్రీడ్ అంటే ఆశ అత్యాశ రూపంలో మారబోతుందా అన్న విషయం ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. సో దీని వల్ల ఏంటంటే నెక్స్ట్ వీక్ లో సిల్వర్ బాగా చాపీగా ఉండబోతుందా, లేదంటే అనుకున్నట్టుగానే సోమవారం రోజున పొద్దున బాగా పెరుగుతుందా అన్న విషయం మనకు తెలియాలి అంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఫోన్ చేసి తెలియజేస్తాను. మనకు సాటర్డే సండే టైం ఉంది. దాంతో పాటే ఇదే వీకెండ్ అనాలిసిస్ మండే టు ఫ్రైడే మర్చిపోకండి. పొద్దున డైలీ మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 5 నిమిషాలు ఈ వీడియో చూసుకోండి, మీకు పక్కాగా క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.